అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా. ఈ రెండు వేసి మంచిగా కలిపేసుకుందాం. ఇది అల్లం పేస్ట్ కింద కొంచెం పచ్చివాసన అవ్వాలి, పోయేంత వరకు కలిపేసుకుందాం. వేగిపోయింది కదా అల్లం పేస్టు. ఇది వదక బీరకాయ మిక్సీ పట్టి పెట్టేసిన 2 బీరకాయలు చిన్న చిన్నవి, అది గిట్ట ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. ఇది నేను వెరైటీ కర్రీ చేస్తున్నా, ఎప్పటికొకటే రకం అయితే తినరు కదా, కొత్తగా ట్రై చేస్తున్నాను ఇట్లా బీరకాయ కర్రీ ఇలా చేయడము. దీని ఇట్లా మంచిగా మగ్గనియాలి ఆయిల్, మొత్తం ఇట్లా అంతా కలిసి వరకు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. దీన్ని వేసి అంతా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెడితే పప్పు ఉడికిపోతుంది. పప్పు రెడీ అయినట్లే చేసుకోండి మీరు గిట్ట. ఇలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఎప్పటికి చేసింది చేయకుండా కొత్తగా ట్రై చేస్తే అప్పుడు మనకి తినడానికి గిట్ట ఇష్టంగా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది బీరకాయ కర్రీ. నేనైతే ఇట్లా చేసిన, మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. బీరకాయ ముక్కలు ఉండకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేస్తే చాలా సూపర్గా వస్తుంది టేస్ట్. చూడండి ఒకసారి కర్రీ చూడండి. ఇగో కెమెరా కనిపిస్తలేదు కదా, చాలా బాగా వచ్చింది కర్రీ గిట, ఓకేనా? చాలా మంచిగా ఉంది, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి.